గరుడ పురాణం 19 సృష్టి ప్రక్రియను ప్రభువు వివరిస్తూనే ఉన్నాడు. దాంపత్య సంబంధంలో జంట ఆలోచనలు వారి సంతానంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. బేసి రాత్రుల్లో దాంపత్య సంబంధం ఏర్పడితే అమ్మాయి పుడతారు మరియు శరీరాత్రుల్లో కొడుకులు పుడతారు. ఋతుచక్రం యొక్క మొదటి 7 రోజులు జంటలు దాంపత్యంలో పాల్గొనకూడదు. ఋతుచక్రం ప్రారంభమైన మొదటి 16 రోజుల్లో స్త్రీ శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది. 14వ రోజు తర్వాత గర్భధారణ జరిగితే సద్గుణవంతుడైన కుమారుడు పుడతాడు. పిండం ఏర్పడిన తర్వాత స్త్రీకి ఎక్కువ సూర్యకాంతి తగలకూడదు. స్పృహ దాని స్వచ్ఛమైన రూపం ప్రభువు పురుషుల సంతానోత్పత్తి ద్రవాల్లో ఉంటుంది. పిండం యొక్క లింగం కూడా పురుషుడు లేదా స్త్రీ సంతానోత్పత్తి ద్రవాల శక్తి ద్వారా నిర్ణయించబడుతుంది. పురుషుడు శక్తివంతుడైన ఒక కుమారుడు ఏర్పడతారు మరియు స్త్రీ శక్తివంతుడైతే ఒక అమ్మాయి ఏర్పడుతుంది. సంయోగం జరిగిన సమయం నుండి 24 గంటల పిండం దాని నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. పిండం అభివృద్ధి చెందినప్పుడు అది 30 రోజుల్లోపు అన్ని 5 అంశాలను గ్రహిస్తుంది. 2వ నెలలో చివరిలో కొవ్వు మరియు చర్మం ఏర్పడతాయి. 3వ నెలలో చివరిలో ఎముకలు ఏర్పడతాయి. 4వ నెల చివరిలో జుట్టు ఏర్పడుతుంది. 5వ నెల చివరిలో చెవులు, ముక్కు మరియు కడుపు ఏర్పడతాయి. 7వ నెల చివరిలో పునరుత్పత్తి అవయవాలు ఏర్పడతాయి. 8వ నెల చివరిలో చేతులు మరియు కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. 9వ నెల చివరిలో బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందుతారు. 9వ నెల చివరిలో లేదా 10వ నెల ప్రారంభంలో బిడ్డ జన్మిస్తారు. బిడ్డ జననం గాలి సహాయంతో జరుగుతుంది. తర్వాత భగవంతుడు శరీరంలోని 5 అంశాలు ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి ఎలా ఏర్పడతాయో వివరిస్తారు. శబ్దం, గురుత్వాకర్షణ, శ్రావణ మరియు మద్దతు ఈదార్ ఆకాశం యొక్క లక్షణాలు. ప్రేమ, ద్వేషం, భయం మరియు భ్రాంతి గాలి యొక్క లక్షణాలు. లాలాజలం, మూత్రం, ఎముక, మజ్జ మరియు రక్తం నీటి లక్షణాలు. ఆకలి, దాహం, బద్ధకం మరియు తేజస్సు అగ్నికి కారణాలు. వ్యాయామం మరియు ఇతర చర్యలు భూమి యొక్క లక్షణాలు. తర్వాత భగవంతుడు కర్మ అవయవాలు మరియు గ్రహణ అవయవాలు గురించి మాట్లాడతారు. 10 సూత్రాల నాడిలు ఉన్నాయి. ఎడ, పింగళ, సుష్మాన్, గాంధరి, హస్తి, జిహ్వన, పూష, యస, అలంబుష, కుహు మరియు సంఖ్యని. అదే విధంగా ప్రాణాలు కూడా 10 రకాలు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కుకార, దేవతత్త మరియు ధనుంజయ గాలి సహాయంతో జీర్ణమైన ఆహారం ఈ నాడులు మరియు ప్రాణాలతో కలిసి జీర్ణమైన ఆహారాన్ని శరీరంలోనికి వివిధ భాగాలకు పంపిణీ చేస్తుంది. జీర్ణం కాని ఆహారం లేదా జీర్ణమైన ఆహారం యొక్క అవశేషాలు శరీరం నుండి ప్రధానంగా 2 విసర్జ అవయవాలు ద్వారా బయటికి వస్తుంది. భౌతిక శరీరం యొక్క ముఖం మరియు తలలో 35 మిలియన్ల వెంట్రుకలు, 32 దంతాలు, 20 గోర్లు, 7 లక్షల వెంట్రుకలు ఉన్నాయని ప్రభువు చెప్పాడు. సుఖం మరియు బాధ అనేవి ఒకరి కర్మ ఫలితమే. గర్భంలో ఉన్న పిండం మరియు పూర్తిగా ఎదిగిన బిడ్డ తన తల్లికి అనుసంధానించబడిన బొడ్డుతాడు ద్వారా పోషణ పొందుతాయి. పిండం తల్లి తినే ప్రతిదాన్ని తినేస్తుంది. ఆత్మ సూక్ష్మ శరీరం గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మలో చేసిన చర్యలను గుర్తు తెచ్చుకుంటుంది. దాని కర్మల ద్వారా బాధపడడం ద్వారా తదుపరి జన్మలో మరిన్ని పాపాలు చేయకూడదని నిర్ణయించుకుంటుంది. గర్భం నుండి బయటికి వెళ్లే సమయంలో బిడ్డ స్పృహ కోల్పోయినప్పటికీ మొదటి శ్వాసను పీల్చిన వెంటనే అది తన స్పృహను తిరిగి పొందుతుంది. బిడ్డ గర్భం నుండి బయటకు వచ్చిన వెంటనే అది తన గత జీవితాన్ని మర్చిపోతుంది మరియు అందువలన ఇంకేమి పాపాలు చేయకూడదని దాని నిర్ణయం కూడా చెదిరిపోతుంది. పిల్లవాడు మాయ చేత మోసపోతాడు మరియు వృద్ధాప్య ప్రకృతను అంతటా మరణం వరకు ఆ స్థితిలోనే ఉంటారు. అది మళ్ళీ జన్మిస్తుంది మరియు ఈ చక్రం అది విముక్తికి పొందే వరకు కొనసాగుతుంది. మరణానికి మరియు తదుపరి జన్మకు మధ్య ఏదైనా మధ్యాంతర కాలం ఉంటే దాని సూక్ష్మ శరీరం దాని కర్మ ఖాతాను బట్టి ఆనందం లేదా బాధను అనుభవిస్తుంది. కర్మ ఖాతా
మంచిదైతే భూమిపైన మరియు స్వర్గంలో రెండిటిలోని ఆనందాన్ని అనుభవిస్తారు. కర్మ ఖాతా చెడ్డదైతే అది భూమిపైన మరియు నరకంలో కూడా బాధలను అనుభవిస్తుంది. 14 రకాల లోకాలను, 7 ఉన్నత లోకాలు మరియు 7 దిగు లోకాలను కలిగి ఉంటాయి. ప్రసిద్ధి గాయత్రి మంత్రాలలో 7 వ్యాహృతులను, 7 ఉన్నత లోకాలను. ఈ లోకంలో ప్రతి ఒక్కటి శరీరంలోని 14 భాగాలకు సంబంధించింది.